39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సార్ ముఖ్యంగా చూసుకుంటే మీరు సస్పెన్స్ అవ్వడానికి కారణం, మీ పార్టీ నుంచి మిమ్మల్ని తప్పించడానికి కారణం, మీరు లోకేష్ని పొగడ్డం వలన, లేక సనాతన ధర్మం పేరుతోటి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి భార్య తిరుపతి వెళ్ళి తను మన దాన్ని ఏమంటారు కళ్యాణ కట్టలో తలనీనాలు సమర్పించుకున్నటువంటి అంశం మీరు పొగిడినందుక, లేకపోతే మీ వ్యక్తిగత జీవితం పార్టీ పటిష్టతకి ఎక్కడైతే భంగం కలిగిస్తుందో అనే ఉద్దేశంతో చేశారా? ఒకవేళ అలాంటి కార్యక్రమమే జరిగి ఉంటే మీరు అన్నట్టుగా 22 నుంచి ఈ తతంగం జరుగుతూ ఉంది. మరి అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు ఈ నిర్ణయం తీసుకుని ఉంటుంది అనుకుంటున్నారు? మీరు చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్, మంచి క్వశ్చన్, సమయానికి తగిందే అడిగారు. నేను ముక్కుసూటిగా మాట్లాడడం, కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటం నాకు అలవాటు. రాజకీయాల్లో ఎప్పుడు నేను అలాగే వచ్చాను. అధికారంలోకి వస్తామా పోతామా, ఆపోజిషన్, రూలింగ్ అవన్నీ నాకు అనవసరం. మాట్లాడేది స్పష్టంగా ఆడతాను. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న లోకేష్కి సంబంధించి, లోకేష్ రాజకీయాల్లోకి ఎన్ని సంవత్సరాలు అయింది వచ్చి? నేను వైఎస్ఆర్సీపీలో చేరి ఎన్నేళ్ళు అయింది? 15 ఏళ్ళు అయింది. అవును. లోకేష్ రాజకీయాల్లోకి 10 సంవత్సరాలు అయింది. నేను రాజకీయాల్లోకి వచ్చి 25 సంవత్సరాలు అయింది. 2000లో ప్రారంభించాను. 2000లో ప్రారంభించిన నుంచి ఈ రోజు వరకు నేను తెలుగుదేశానికి వ్యతిరేకం, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానే పనిచేశాను. ఇప్పుడు లోకేష్కి పొగడాల్సిన అవసరం ఏంటి? జీవితాంతం కూడా నేను వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసిన వాడిని. దీన్ని రాంగ్ పోర్ట్రేట్ చేశారు. ఇలాంటివే మెయిన్ రీజన్స్. రాంగ్ పోర్ట్రేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక సినిమా ఆఖరిలో వెళ్ళామనుకోండి, హీరో విలన్కి కొడుతుంటాడు, అరే అతను అలా కొట్టేస్తున్నాడు ఏంటి అని ఆ హీరో మీద మనం అసహించుకుంటాం. అదే సినిమా మొదటి నుంచి టైటిల్ నుంచి చూసామనుకోండి, హీరో కొడుతున్న తీరు చూస్తే ఇంకా గట్టిగా కొట్టాలంటాం. ఇది మనం ఆఖరి డైలాగు కట్ చేసి షార్ట్స్లో పెట్టి అది చూపిస్తే అర్థం కాదు. అసలు టోటల్ ఇంటర్వ్యూ వింటేనే అర్థం అవుతుంది. మీలాగే నాకు ఒక జర్నలిస్ట్ అడిగింది ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వానికి 29వ సంవత్సరం వరకు అధికారం ఉంది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఈలోగా ముఖ్యమంత్రి పదవి పైన చర్చలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కుమారుడికి ముఖ్యమంత్రి చేయాలని అనుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లో ఒక డిస్కషన్ జరుగుతుందని. చేయాలనుకునేటప్పుడు మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్కి ఇవ్వడం కరెక్టా, లోకేష్కి ఇవ్వడం కరెక్టా అని వాళ్ళు అడిగారు. ముందు ప్రశ్న విన్నారు. ఆ ప్రశ్నకు నేనేం చెప్పానంటే, ఎస్, మీరు అన్నట్టు 29వ సంవత్సరం వరకు వాళ్ళకి అధికారం ఉంది. తర్వాత కాబోయేది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. కానీ 29 వరకు వాళ్ళకున్న స్కోప్లో పవన్ కళ్యాణ్కి ఎలా ఇస్తారు? పవన్ కళ్యాణ్కి 21 స్థానాలు గెలిచాయి అంటే ఆయనకున్న ఓట్ షేర్ మహా అయితే 5 నుంచి 10%. మిగతా 80-90% టీడీపీ ఓట్ షేర్. అంటే 134 స్థానాలు వీళ్లకుండి 21 స్థానాలు ఆయనకుండి 134 స్థానాలు గెలవటానికి పవన్ కళ్యాణ్ తాలూకు ఓట్ షేర్ ఏడైంది 5-10%. దానివల్ల కొన్ని స్థానాలు ఎక్స్ట్రా గెలిచి ఉండొచ్చు, కొంత మెజారిటీ వచ్చి ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గెలుపు కేవలం టీడీపీ బ్యాంకు ఆ ఓట్ షేరే కారణం. కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యే అర్హత లోకేష్కి ఉంటుంది, కానీ పవన్ కళ్యాణ్కి ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, డిస్కషన్ నేను ఎందుకు ఓపెన్ చేశానంటే, రానున్న రోజుల్లో ఈ ముఖ్యమంత్రి బదలాయింపు మీద, ఈ ముఖ్యమంత్రి హోదా మీద ఖచ్చితంగా కూటమిలో గొడవలు వస్తాయి. ఆ గొడవల్లో జనసేన పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్కి ఇవ్వమని అడుగుతారు, అలాగే లోకేష్కి ఇవ్వమని టీడీపీ వాళ్ళు అడుగుతారు. అప్పుడు వాళ్ళకి యుద్ధం ప్రారంభమవుద్ది. ఇది లాజిక్ ని నేను టెక్నికల్ గా నేనేమన్నానంటే, వాళ్ళలో ఎంత గొడవ పెట్టడానికి నాకు కావాలి ఇంట్రెస్ట్. ఏమనుకుంటాం అపోజిషన్ నుంచి, వాళ్ళు డిస్టర్బెన్స్ వస్తే మాకు సంతోషం. ఆ సంతోషంలోనే నేనేమన్నానంటే, లోకేష్కి ఇవ్వడమే కరెక్ట్. అలా అగ్గిరాజేసి వదిలేం కాబట్టి ఇంకా వాళ్ళు దాని గురించి డిస్కస్ చేసుకుంటారు అన్నది నా వ్యూహం. ఇదంతా వినకుండా లోకేష్కి ముఖ్యమంత్రి ఇవ్వటమే కరెక్ట్ అన్న మాటని పెట్టి ఇది రాంగ్ పోర్ట్రేట్ చేశారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి వైఫ్, నేను ఎప్పుడు మహిళల జోలికి పోలే, నాకు ఇష్టం ఉండదు, నేను వెళ్ళను కూడా. నాకు అంతకుముందు మనం చేసిన ఇంటర్వ్యూలు కూడా మీరు చాలా చక్కగా చెప్పారు. నేను ఎప్పుడు పోను. ఆవిడ కూడా వచ్చి సంతకం పెట్టి డిక్లరేషన్ ఇచ్చుకుంటా అక్కడికి వెళ్ళి తలనీలారు అర్పించి 17 లక్షల రూపాయలు డొనేషన్ చేసి వెళ్ళారు. నేను ఏదైనా కోపం ఉంటే పవన్ కళ్యాణ్ మీద మాట్లాడతాను, కానీ ఆమె మీద ఎందుకు మాట్లాడాలి? ఆమె చేసిన తప్పు కూడా నాకు అనిపించలేదు. నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. ఒక అన్యమతస్తులు వచ్చి డిక్లరేషన్ ఇచ్చి తలనీలాలు అర్పించి డొనేషన్ చేసి అన్నదానంలో అక్కడ కూర్చొని భోజనం చేస్తే మంచిది. ఇందులో తప్పే ఉంది? దాని గురించి మనం విమర్శించకూడదండి, అది మాట్లాడకూడదండి, అది వేస్ట్, అది అప్రస్తుతం, మనకు సంబంధం లేని విషయం, ఇలా ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదని ఒక ఛానల్లో అన్నాను. ఇందులో తప్పే ఉంది? అంటే కుండబద్దలుగా కొట్టినట్టు మాట్లాడడం అంటే, నా నైజం ఏంటంటే ఓపెన్ గా ఉంటాను. చాలా మంది నాయకులు ఏంటంటే రాత్రి టీడీపీతోని
రాత్రి పవన్ కళ్యాణ్తోని కలుసుకుంటే రోడ్ల మీద ఓహో కౌగులింతలు చేసేసుకోవటం, మళ్ళీ బయటకు వచ్చి వైసీపీ అనటం, ఇలాంటి దుర్మార్గులు ప్రతి రాజకీయ పార్టీలో ఉంటారు. మా పార్టీలో కూడా ఉన్నారు. నాకు శత్రువులు ఎక్కడో లేరు, మా జిల్లాలోనే ఉన్నారు. మా జిల్లాలో కొంతమంది దువ్వాడ శ్రీనివాస్ని బయటకు పంపాలంటే ఇంకో ఛాన్స్ లేదు, వాడికి ఉన్న ప్రయారిటీ మేరకు ఇదే ఛాన్స్ కొట్టిపడేయాలి అని ఒక ఛాన్స్ కోసం, ఒక అదను కోసం చూసి రాంగ్ పోర్ట్రేట్ చేసి తప్పుడు సమాచారం అందజేసే అధిష్టానానికి నన్ను సస్పెండ్ చేశారు. ఇది కారణం, నా ఎక్స్ప్లెనేషన్. సస్పెండ్ చేసినా నాకు ప్రజల నుంచి సస్పెండ్ చేయలేరు కదా, జగన్మోహన్ రెడ్డి గుండెల్లో నుంచి నన్ను సస్పెండ్ చేయలేరు కదా, నా గుండెల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని సస్పెండ్ చేయలేరు కదా. వాళ్ళ సస్పెన్షన్ ఓన్లీ ఫ్రమ్ ద పార్ట్. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక